సో గైస్ ఫస్ట్ అప్లికేషన్ పేమెంట్స్ అయితే చూసుకొని డైరెక్ట్ గా మనం యూపీఐకి విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట 10, 15. సో ఈ విధంగా ఒక మినిమం అమౌంట్ అయితే మనమైతే అరేంజ్ చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ మీరు మ్యాథ్స్ కంప్లీట్ చేస్తూ, సో మనకి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, 10+10 20, 20+10 30. సో ఈ విధంగా చిన్న చిన్న మ్యాథ్స్ సాల్వ్ చేస్తూ మనం ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ వచ్చిన అమౌంట్ యూపీఐకి విత్డ్రా పెట్టుకోవచ్చు ఫస్ట్ అప్లికేషన్ లో. సో ఇంకా సెకండ్ అప్లికేషన్ లో వచ్చేసి స్టార్ట్ ఎర్నింగ్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. ఇంకా స్టార్ట్ ఎర్నింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే మనకి ఎర్నింగ్ అయితే జరిగిపోతుంది. ఇక్కడ చూడండి పైన ఆటోమేటిక్ గా మనకి కౌంట్ అయిపోతుంది. మీరు మొబైల్ అంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి మొబైల్ పక్కన పెట్టేసినా పర్వాలేదు, మీరు పడుకున్నా పర్వాలేదు. సో మనకి డైలీ అమౌంట్ వస్తుంది. ఇక్కడైతే మీరైతే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి అయితే ఉంటుంది. అగ్రీ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సో కింద కంటిన్యూ విత్ గూగుల్ అని అయితే ఉంటుంది. మీకు ఒక గూగుల్ అకౌంట్ ఉంటే సరిపోయింది, మనం సైన్ అప్ అవ్వాలన్నమాట. ఇది ఒక జీమెయిల్ అకౌంట్ తో మీరు సైన్ అప్ అయితే అయిపోండి. సో అంత అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ లోకి అయితే వెళ్తాము. అండ్ వెళ్ళినందుకు మనకి అంటే సైన్ అప్ అయినందుకు మనకి ₹1 అయితే సైన్ అప్ బోనస్ అయితే మనకి వాలెట్ లోకి అయితే యాడ్ అయిపోతుంది అనమాట. మీకు చూపిస్తే చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు నా వాలెట్ లో ₹1 అయితే యాడ్ అయింది. అది కూడా మనం జస్ట్ సైన్ అప్ అయినందుకు మీకు పైన చూపిస్తుంది కదా ₹1 వాలెట్ లో, అది కూడా మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ డైలీ చెక్ ఇన్ అని చెప్పేసి అయితే ఉంది. సో 50 పైసా అయితే ఇస్తున్నారు. సో డైలీ చెక్ ఇన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ నాకు ₹1.5 బ్యాలెన్స్ అప్డేట్ అయితే అయిపోయింది. సో తర్వాత ఇంక మెయిన్ ఎర్నింగ్ గెట్ ఇన్స్టెంట్ 1000 కాయిన్స్ అని చెప్పేసి ఉంది. గెట్ నౌ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇది ప్లే టైం అనమాట. ప్లే టైం అంటే మీ అందరికీ తెలిసిందే. సో మనం గేమ్స్ ఇన్స్టాల్ చేసుకున్నందుకు మనకి అమౌంట్ అయితే వస్తుంది. సో దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా పర్మిషన్ అయితే అడుగుతాడు అనమాట. యాక్సెప్ట్ అని అయితే ఉంటుంది. యాక్సెప్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ మనకి సెట్టింగ్స్ లో కూడా ఆప్షన్ ఆన్ చేస్తేనే మీకు ఎర్నింగ్ అయితే జరుగుతుంది ఈ అప్లికేషన్ నుంచి. ఓకే, అది మాత్రం మెయిన్. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. సో ₹16, ₹5, ₹16 అని అట్లాగే ₹15 అమౌంట్ చూడండి. అట్లాగే ₹12, ₹4. సో ఈ విధంగా అమౌంట్ అయితే ఉంది. అంటే ఇక్కడ 1000 కాయిన్స్ ఈక్వల్ ₹10 అనమాట. సో ఇది ఏ విధంగా ప్లే చేయాలి మీ అందరికీ తెలుసు. ఇంకా నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో అంతా అయిన తర్వాత ఇంకా కింద మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈజీ క్యాష్ అని చెప్పేసింది. ప్లే క్విజ్ అని చెప్పింది కదా. సో ఆప్షన్ ప్లే నౌ మీద ట్యాప్ చేయండి. ఇది ఇంకా ఓపెన్ అవ్వాలా. ఇక్కడ మనకి ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా 13 hours టైం అయితే ఉందన్నమాట. సో ఈ 13 hours లో మనకి ఇదైతే ఓపెన్ అవుతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ 12 AM నుంచి మనకి ఓపెన్ అయితే అవుతుంది. సో అక్కడ ఏంటంటే సో మీరు మ్యాథ్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక 10 మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. 10+10 ఎంత, 2+2 ఎంత, 1+1 ఎంత, ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. వాటికి ఆన్సర్ చేస్తే సరిపోయింది. అట్లా 10 క్వశ్చన్స్ ఉంటాయి. నాకు తెలిసి 50 పైసా ₹1 వరకు రావచ్చు మీరు అది చేస్తే కనుక. ఓకే, ఇది చాలా సింపుల్. ఇంకా తర్వాత మీ అందరికీ తెలిసిందే ఇక్కడ మనకి బెస్ట్ టాస్క్ ఆఫర్స్ అనేది ఉంటుంది. పబ్ స్కేల్ మీ అందరికీ తెలుసు. పబ్ స్కేల్లో కూడా మీరు ఆఫర్స్ చేస్తూ సో ఇక్కడ అమౌంట్ అంటే కాయిన్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. యాక్సెప్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ₹4 అట్లాగే ₹2.5, ₹3 ఈ విధంగా అయితే ఉంటాయి. కొత్త టాస్క్లు అయితే వస్తూనే ఉంటాయి. ఇట్లా మీరు తీసుకెళ్తే వస్తూనే ఉంటాయి. చాలా టాస్క్లు ఉంటాయి, నెంబర్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి. ఇవి చేసినా సరే మీకు కాయిన్స్ ఈజీగా వస్తాయి. అండ్ వచ్చిన కాయిన్స్ ఇక్కడ వాలెట్లోకి యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు విత్డ్రా ఏ విధంగా చేయాలంటే ఇక్కడ వాలెట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీరు చూసుకుంటే యూపీఐ అని చెప్పేసి ఉంది. గూగుల్ పే ఒకటి ఉంది. యూపీఐకి విత్డ్రా పెట్టుకోవచ్చు అండ్ మనం గూగుల్ పే కూడా విత్డ్రా పెట్టుకోవచ్చు. బట్ యూపీఐ మనకి అందరికీ ఉంటుంది కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూపీఐ ఐడి అయితే అడుగుతాడు అనమాట. యూపీఐ ఐడి అయితే ఫస్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సెంటర్ ది డీటెయిల్ అని చెప్పేసి అయితే యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయండి. సో యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మినిమం మనకి ₹25 నుంచి మనం విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అనమాట. 25 ఉంది అండ్ 250 మాక్సిమం 250. ముందు ₹10 ఉండేది, ₹15 ఉండేది, ఇప్పుడు 25 అవుతుంది. సో సెలెక్ట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకుని రిక్వెస్ట్ మీద ట్యాప్ చేసేయండి అంతే. సో 2500 కాయిన్స్ ఉంటే మీరు ఈజీగా ₹25 విత్డ్రా పెట్టుకోవచ్చు. అవన్నీ ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేయండి. ఇంకా సెకండ్ అప్లికేషన్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్కి వస్తుంది. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఎర్నింగ్ బిట్ కాయిన్ అని చెప్పేసి అయితే ఉంది కదా కింద మనకి గ్రీన్ కలర్ లో. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. మీకు అయితే అమౌంట్ అయితే వస్తుంది. సో కంగారు పడకుండా యాజ్ ఇట్ ఈజ్ అయితే ఫాలో అవ్వండి. స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. మీ యూజర్ నేమ్ ఇవ్వాలి అండ్ అట్లాగే మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. తర్వాత 2 పాస్వర్డ్స్ అయితే అంటే ఒక పాస్వర్డ్ ని 2 times ఎంటర్ చేసి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. అంతే, మనకు వచ్చేసి అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. తర్వాత సో మీరు వచ్చేసి పిన్ సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత సో అంతకంటే ముందు ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ప్రొఫైల్ ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత
మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సెట్టింగ్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన కింద డిస్క్రిప్షన్ లో రిఫరల్ కోడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ యాక్సెస్ కోడ్ అని అవుతుంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్ లో మనకి రెఫరల్ కోడ్ అయితే ఉంటుంది. ఆ రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు పర్ అవర్ వచ్చేసి 3 బిట్ కాయిన్స్ సతోషి బిట్ కాయిన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఒకటే వస్తుంది, మీరు కోడ్ ఎంటర్ చేస్తే మీకు 3 వస్తాయి. ఓకే, నేను ఆల్రెడీ ఎంటర్ చేసిన, ఒకసారి మీకు అది చూపిస్తే ఇక్కడ ఎర్న్ అని చెప్పేసి అవుతుంది. ఇక్కడ 1 చూపిస్తుంది కదా, సో అక్కడ వచ్చేసి మనకి 3 అయితే వస్తుంది అన్నమాట. మీకు అది చూపిస్తే అది అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే స్టార్ట్ ఎర్నింగ్ బిట్ కాయిన్ అని చెప్పేసి ఉంది కదా, ఎర్నింగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే ఈ ఆప్షన్ అనమాట. ఇదైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో అంతే, గెట్ ఫ్రీ బిట్ కాయిన్ డైలీ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి 2.5 పర్ అవర్ అయితే వస్తుంది ప్రెసెంట్ అయితే. ముందు 3 ఇచ్చేటోడు ఇప్పుడు తగ్గించాడు అనుకుంటా. సో 2.5 పర్ అవర్ అయితే వస్తుంది. మనకి కాయిన్స్ అనమాట, డైరెక్ట్ కాయిన్స్ అయితే వస్తాయి. మనం విత్డ్రా పెట్టేసుకోవచ్చు, దాని వాల్యూ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి ఆల్రెడీ సో నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో వేసే టైంకి నాకు 1 సతోషి కాయిన్ అయితే ఆల్రెడీ అయితే ఉంది. 1 బిట్ కాయిన్ రివార్డ్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోండి. బిట్ కాయిన్ రివార్డ్ లో యూ కెన్ ఎర్న్ సతోషి బై ట్యాపింగ్ ది స్టార్ట్ ఎర్నింగ్ బిట్ కాయిన్. బట్ ఎవ్రీ 24 hours కి మీరు అయితే ఓపెన్ చేయాలి యాప్. మీరు ఓపెన్ చేసి పక్కన పెట్టేసామంటే జస్ట్ ఇన్స్టాల్ చేసి లైఫ్ లాంగ్ పెట్టేసామని కాదు. ఇక్కడ టైం చూపిస్తుంది కదా, ఎవ్రీ 24 hours కి ఒకసారి మీరు అయితే ఓపెన్ చేసి సో అక్కడైతే మళ్ళీ స్టార్ట్ ఎర్నింగ్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు మీకు మళ్ళీ ఇక్కడ ఎర్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా సో మనకి ఫ్రీ ఎర్నింగ్ అనమాట, ఎటువంటి వర్క్ చేయకుండా ఎర్నింగ్ అయితే జరుగుతుంది. సో తర్వాత ఇన్వైట్ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారనుకోండి ప్లస్ 1.5 అయితే పెరుగుతుంది అనమాట. 1.5 సతోషి పర్ అవర్ అయితే వస్తుంది. అట్లా లైఫ్ టైం అయితే వస్తుంది. మీ ఫ్రెండ్స్ కి అయితే ఇన్వైట్ చేసుకోండి. సో గైస్ ఇక్కడ చూసుకోండి 1 సతోషి బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసి మన ఇండియన్ రూపీస్ లో 0.05 పైసే అనమాట. సో ఏంటి ఎంత తక్కువ అని చెప్పేసి మీరు కంగారు పడకండి. వాడు ఏం మన ఇక్కడ వర్క్ చేసినందుకు ఇవ్వట్లే, జస్ట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి పక్కన పెట్టేసినందుకే మనకి ఈ అమౌంట్ అయితే ఇస్తున్నాడు. అట్లా మీరు జస్ట్ 1 hour కి 3 సతోషి కాయిన్స్ వస్తున్నాయి. అట్లా పర్ డేకి వచ్చేసి ఎంత, సో 24 into 3 అనమాట. సో పర్ డే వచ్చేసి మనకి ఒక 70 సతోషి కాయిన్స్ వరకు అయితే వస్తాయి అనమాట. ఆ విధంగా మీరు ఎవ్రీడే అయితే చేసేయండి, ఎటువంటి వర్క్ లేకుండా. ఎవ్రీ 24 hours కి వస్తే మనకి ఈ ఐఎన్ఆర్ కాదు కానీ మనకి యూఎస్డిటీలో ఎక్కువ అమౌంట్ వస్తుంది. మీరు ఐఎన్ఆర్ చేయకండి, యూఎస్డిటీకి అయితే కన్వర్ట్ చేసుకోండి. సో వన్స్ మొత్తం మనకి ఇక్కడ మీరు $5 ఎర్న్ చేసుకున్న తర్వాత, నేను కూడా $5 అయిన తర్వాత విత్డ్రాల్ వీడియో అయితే పెడతాను. సో కంగారు పడకండి, ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ పేమెంట్ అయితే తీసుకున్నారనమాట ఇందులో. సో $5 మినిమం విత్డ్రా అనమాట. సో $5 కి ఎంత అమౌంట్ వస్తుంది మీకు చెప్తాను, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. పైన చూపిస్తుంది అనమాట వాల్యూ వచ్చేసి, ఇంకా మనకి 1 సతోషి ఉంది కాబట్టి సో ఇక్కడ అయితే చూపించట్లేదు. సో ఇక్కడ చూసుకోండి మన సబ్స్క్రైబర్ ఆల్రెడీ విత్డ్రా అయితే పెట్టాడు అనమాట. సో 12,670 సతోషి కాయిన్స్ అయితే తను విత్డ్రా పెట్టడం జరిగింది. ఇంకా తన వాలెట్ లో $4 ఉంది. సో 12,670 సతోషి కాయిన్స్ వాల్యూ ఎంతో చూద్దాము. సో ఇక్కడ చూసుకోండి 12,670 మన ఇండియన్ రూపీస్ లో సో 746 రూపీస్ అయితే ఉందన్నమాట సతోషి కాయిన్స్ వాల్యూ వచ్చేసి. సో తన విత్డ్రా పెట్టిన వాల్యూ 700 రూపీస్ అబౌవ్ విత్డ్రా పెట్టాడు. ఇంకా తన వాలెట్